ఈరోజు ఇంట్లో నెయ్యి కారం దోశ పోసుకుందాం అనుకున్నాను. అందుకే మా అమ్మకి చెప్పాను నెయ్యి కారం దోశ వేసేయమా అని. కారం నెయ్యి ఎక్కువ వేసేయమన్నాను. నేను ఎక్కువ వేయమన్నానని మా అమ్మ ఇంకా ఎక్కువే కారం వేసేసింది. దోశ అయితే బాగా వచ్చింది. ఇంకా దోశ ముక్క తీసుకొని కారంలో నంచుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. రెండు కేజీలు लगा जाते हैं इसमें स्वीट है तो రోజు బయట ఫుడ్ తినడం కదా, అప్పుడప్పుడు హెల్త్ కూడా చూసుకోవాలని ఈరోజు బత్తాయి జ్యూస్ చేసుకుందామని 3 కాయలు తీసుకున్నాను. ఇంకా జ్యూస్ మిక్సర్లో ఫుల్గా స్క్వీజ్ చేసేసి 3 కాయలు స్క్వీజ్ చేస్తే ఇంత వచ్చింది. దాంట్లో కొద్దిగా ఐస్ వాటర్ మిక్స్ చేసి 4 స్పూన్లు చక్కెర యాడ్ చేయాలి. ఇంకా దాన్ని ఫుల్గా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి అయితే పోసుకున్నాను. నాకు ఇదే ఫస్ట్ టైం బత్తాయి జ్యూస్ చేయడం. టేస్ట్ ఎలా వస్తుందో భయపడ్డాను. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి హాట్ సమోసా. ఇది మన కోవూరు రాజలక్ష్మి మెడిసిన్స్ పక్కన ఉంటుంది ఈ షాపు. వీళ్ళు ఈ అంగడి స్టార్ట్ చేసి 1 వీక్ అయిందంట. వీళ్ళ దగ్గర అయితే రకరకాల పానీపూరీలు, బజ్జీలు, సమోసాలు. మేమైతే ఒక సేవ్ పూరి తీసుకున్నాం. దీని కాస్ట్ అయితే 25 రూపీస్. పార్సల్ అయితే 30 రూపీస్ అంట. దీని టేస్ట్ అయితే పుల్లగా తీగ చాలా బాగుంది. తర్వాత ఒక అరటికాయ బజ్జీ చార్జ్ తీసుకున్నాడు. దీంట్లో పెరుగు కూడా వేసిస్తా అన్నాడు, కానీ నేను వద్దని చెప్పాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో మిర్చి బజ్జీ చార్జ్ చెప్పాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని కన్ఫర్మ్గా మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. నాకు నెల్లూరులోనే పడింది ఎలాగో SSC CHSL ఎగ్జామ్. రోజు రాసానికి వెళ్ళాను. వచ్చేటప్పుడు జనవరి లాగాను అలా కొంచెం వీడియో తీద్దామని అటు ఇటు తిరుగుతా ఉంటే సడన్ గా ఈ షాప్ ఒకటి కనిపించింది. నేనైతే ఇక్కడ అమూల్ 4 స్టిక్ చాకోబార్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 35 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. నేను ఎగ్జామ్ రాసి బుచ్చుకొచ్చే దారిలో ఈ సేంద్రియ చెరుకు రసం షాప్ ఒకటి కనిపించింది. ఇక్కడ వీళ్ళే ఆర్గానిక్ గా చెరుకును పండిస్తారంట. ఇక్కడ చూస్తే చెరుకు రసం తాగడం వల్ల బెనిఫిట్స్ ఏందో కూడా బోర్డు పెట్టున్నారు. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చి 20 రూపీస్. దీని టేస్ట్ చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ బిర్యానీ అంగడి పేరు మధు చికెన్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీతో పాటు మీల్స్, కర్రీస్ కూడా ఉంటాయి. దీని లొకేషన్ వచ్చి మన నెల్లూరు రంగనాపేటకి ఎదురుగా సెట్టుకుంట రోడ్డు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంగడి. మేమైతే 1 కేజీ చికెన్ బిర్యానీ తీసుకున్నాం. కేజీ చికెన్ బిర్యానీ కాస్ట్ వచ్చి 130 రూపీస్. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు. ముక్కలు అయితే 5 వచ్చినాయి. ఇంకా రైస్ లోకి ఒక చికెన్ ముక్క, ఒక ఎర్రగడ్డ ముక్క పెట్టుకుని ఒక కొద్దిగా చికెన్ సార్ వేసుకుని కలుపుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. చిన్నప్పుడు అయితే ప్రతి ఆదివారం ఐస్ బండ్లు వచ్చాయి. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తినేవాళ్ళం. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇదే చూడడం. మీరు కూడా చిన్నప్పుడు ఈ పుల్ల కుల్ఫీలు తినుంటే కామెంట్ చేసేయండి. ఫ్లేవర్స్ ఏమున్నాయని తాతని అడిగాను. వెన్నెలా, స్ట్రాబెర్రీ, బాదం ఉన్నాడు. నేనైతే ఒక వెన్నెలా, ఒక బాదం తీసుకున్నాను. రెండు టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఇప్పి నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆ నూడిల్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, పసుపు, కారం అండ్ నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ దాంట్లోకి యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేసేయాలి. ఇంకా దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు మా మామయ్య చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాడు. ఇంకా చికెన్ బిర్యానీ ప్లేట్లో వేసుకొని ఒక ముక్క పెట్టుకొని కొద్దిగా గోంగూర వేసుకొని కలుపుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. మీకు కూడా దోశలోకి చికెన్ కూర వేసుకొని తిన్నామంటే ఇష్టం అయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. హరిప్రియ టిఫిన్స్. ఇది మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ 70 రూపాయలకే 3 దోశలు కప్లో చికెన్ వేసిస్తున్నారు. ముక్కలు అయితే 3 వేసారు. ఇంకా దోశ ముక్క తీసుకొని ఆ చికెన్లో నంచుకొని తింటే అదిరిపోయింది. మా ఫ్రెండ్కి కూడా చాలా బాగా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు నేను నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సైడ్ వెళ్తుండగా ఈ షాప్ ఒకటి కనిపించింది. ఈ షాప్ పేరు అమ్మ చేతి రుచులు. ఇక్కడ అనేక రకాల రైస్ ఐటమ్స్ ఉంటాయి. మేమైతే ఒక గోబీ రైస్, ఒక మష్రూమ్ రైస్ తీసుకున్నాం. మష్రూమ్ రైస్ టేస్ట్ అయితే బాగానే ఉంది. గోబీ రైస్ టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు సండే కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అయితే గరీబ్కి అయితే వచ్చామో లేదో అప్పుడే వీళ్ళిద్దరు గొడవ అయితే స్టార్ట్ చేశారు. బిర్యానీ తిందామని ఒకడు, మండి తిందామని ఒకడు గొడవ పడతా ఉన్నారు. ఇంకా సరే అని నేను ఒక చికెన్ టిక్కా మండి, ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను.
దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఇంకా చికెన్ టిక్కా మండి అయితే ఆ ముక్క తీసుకొని మైనస్లో ముంచుకొని ఆ రైస్లో పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది. వీడు చూడండి ఎలా తింటున్నాడో తిండిపోతల్లాగా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు మా ఇంట్లో పప్పు బెండకాయ తాలింపు చేశారు. నంచుకొని ఇంకా చికెన్ ఫ్రై బయట నుంచి తెచ్చుకున్నాను. ఇంకా చికెన్ ముక్క తీసుకుని ఆ రైస్లో పెట్టుకొని ముద్ద కలుపుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు సాయంత్రం పడిన వర్షానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలనిపించలేదు. అందుకే ఇంట్లో వేడివేడిగా దోశ వేసుకొని దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ పెట్టుకొని ఇంకా దోశ ముక్క తీసుకొని చికెన్ కర్రీలో ముంచుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. మోస్తా ఈరోజు నేను మా ఫ్రెండ్ పని మీద వేగురికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎనమడుగులో 2 గోలీ సోడాలు తీసుకున్నాం. నాకైతే గోలీ సోడాలో గోలీ కొట్టడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు గోబీ నూడిల్స్ అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాను. ఇంకొక ప్లేట్ తీసుకున్న గోబీ నూడిల్స్ని ఆ ప్లేట్లోకి ఫుల్గా వేసుకొని కొద్దిగా ఆనియన్స్ పెట్టుకొని ఫుల్గా సాస్ పిండుకొని ఇంకా 4 స్పూన్తో నూడిల్స్ని తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు సాయంత్రం సమోసా అయినా బజ్జీ అయినా తిందామని కోవూరుకి వెళ్ళాను. ఆడ చూస్తే అక్కడేమో షాప్ మూసేసింది. సరే పఫ్ అయినా తిందామని బెంగళూరు బేకరీకి వచ్చాను. దీని లొకేషన్ వచ్చి మైథిలి హాల్ పక్కనే ఉంటుంది కోవూరులో. నేనైతే ఒక వెజ్ పఫ్ 2 స్వీట్ దిల్ పసంద్ పార్సల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుని ఆ రెండింటిని అయితే ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా వెజ్ పఫ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ వచ్చి 15 రూపీస్. ఇంకా దిల్ పసంద్ కేక్లు అయితే 2 వచ్చి 10 రూపీస్. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ బొరుగుల మిక్చర్ బండి వచ్చి మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ శాంతి స్వీట్స్ అండ్ కేక్స్ షాప్ ఎదురుగానే ఉంటుంది. నేనైతే ఒక గొట్టం బొరుగుల మిక్చర్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 30 రూపీస్. ఇంకా దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. నేను నైట్ నెల్లూరు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మన పెద్దపొడుపు మెయిన్ రోడ్ పక్కన ఉన్న మా తాతగారి వంటిల్ అనే హోటల్కి వెళ్ళాము. ఇక్కడైతే బుధవారం ఆదివారం 4 AM బిర్యానీ కూడా ఉంటుందంట. నేనైతే 2 పరోటా చికెన్ సార్వా తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఇంకా చికెన్ సారాన్ని ఫుల్గా పరోటా మీద తీసుకున్నాను. నిమ్మకాయని ఫుల్గా పిండుకొని ఒక ముక్క తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. సుమిత్ర చూపించాడా పోయినది కానీ చూపించాడు నెంబరు. ఈ ఫుడ్ కోర్ట్ బండి పేరు వచ్చి జిఎస్ఆర్ ఫుడ్స్. ఇక్కడ చికెన్ కీమా దోశ చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. దీని లొకేషన్ వచ్చి మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు అలెక్సా రెస్టారెంట్ ఎదురుగా ఉంటుంది. నేనైతే ఒక చికెన్ కీమా దోశ ఆర్డర్ ఇచ్చాను. కీమా దోశ కాంబినేషన్ గా చికెన్ సార్వా కొబ్బరి చట్నీ ఇచ్చాడు.
ఇంకా కీమా కూడా పర్లేదు ఎక్కువ వేసాడు. ఇంకా ఒక ముక్క తీసుకొని ఆ చికెన్ సార్లో ముంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి హర్యానా స్పెషల్ జిలేబీ. దీని లొకేషన్ వచ్చి మన కోవూరు ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటది. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఈ షాప్ ని ఇక్కడ రన్ చేస్తున్నారంట. నేనైతే ఇక్కడ జిలేబీ, సమోసా, మిర్చి బజ్జీ పార్సల్ అయితే తీసుకున్నాను. ఇంకా వీళ్ళు స్పెషల్ జిలేబీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సమోసా టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ మిర్చి బజ్జీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ రోజు నైట్ పానీపూరి తిందామని నేను మా ఫ్రెండ్ అయితే కోవూరుకి అయితే వెళ్ళాము. దీని లొకేషన్ వచ్చి మైల్ హాల్ ఎదురుగా SBI బ్యాంక్ పక్కనే ఉంటుంది ఈ పానీపూరి బండి. నేనైతే ఒక ప్లేట్ పానీపూరి చెప్పాను. ఒక ప్లేట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్. 6 పానీపూరీలు ఇస్తారు. పానీపూరి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్.